హలో ప్రొఫెషనల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు కంప్లీట్గా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు రీసెంట్గా 2024 డిఎస్సికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ప్రమోషన్స్ కావచ్చు, రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకు 2 years డిప్లొమా, అలాగే 1 year డిప్లొమా విత్ 6 months కోర్సు అండ్ 1 year డిప్లొమా, అలాగే విత్ జనరల్ బీడ్ అండ్ 2 years టీటీసీ, అలాగే 1 year డిప్లొమా యాడ్ ఆన్ కోర్సు, క్రాస్ డిజబిలిటీ లాంటి ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా మాకు ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని మీరు మొదటిసారిగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకు రీసెంట్గానే మనకు ఆర్సీఐ వాళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆర్సీఐ వెబ్సైట్లో May 29th రోజు మనకు సర్క్యులర్ ఏదైతే పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించినటువంటి సర్క్యులర్ని కూడా వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే మనకు ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు క్లారిఫికేషన్ అడగడం జరిగింది దీనిపైన. సో వారికి సంబంధించి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్కి సంబంధించి అయితే మీకు ఈ కంప్లీట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి. సో మనకు ఇక్కడ సర్క్యులర్ నెంబర్ చూసుకున్నట్టయితే మనకు 7-91/RCI 2011కి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. డేటెడ్ మనకు 11/1/2012 11/1/2012కి సంబంధించినటువంటి సర్క్యులర్. సో ఇందులో ఏదైతే మనకు 2024కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్. సో మనము ఇక్కడ కంప్లీట్గా చూసుకున్నట్టయితే సర్క్యులర్ ఏదైతే ఉందో సర్క్యులర్ని చూసుకున్నట్టయితే కంప్లీట్గా సర్క్యులర్కి సంబంధించి మనకు నంబర్ వచ్చేసి 7-91/RCI 2011. ఇది ఈ సర్క్యులర్కి సంబంధించి అయితే మనము చూడవచ్చు. సో ఈ సర్క్యులర్లో మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే గైడ్లైన్స్ అనేటివి మనకు ఇవ్వడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి. సో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు మన కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. 100% మన ఛానల్ ద్వారా మీకు అయితే 100% రిప్లై అనేది రావడం జరుగుతుందండి. స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, గైడ్లైన్స్ ఏవైతే రిక్రూట్మెంట్ గైడ్లైన్స్కి సంబంధించి, ఆర్సీఐ నామ్స్కి సంబంధించి, సిఆర్ఈ ప్రోగ్రామ్కి సంబంధించి, స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్కి సంబంధించి, అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అడ్మిషన్ డౌట్స్కి సంబంధించి ఎటువంటి డౌట్ అయినా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మన దీక్షా స్టడీ గైడ్కి సంబంధించినటువంటి కామెంట్ సెషన్లో 100% మీరు కామెంట్ చేసినట్టయితే మన ఛానల్ ద్వారా మీకు కంప్లీట్గా రిప్లై అనేది రావడం జరుగుతుందండి. సో ఈ గైడ్లైన్స్కి సంబంధించి అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అయినప్పటికీ ఇంకోసారి మీకు షార్ట్గా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి కంప్లీట్గా. ఇక్కడ మనకు సర్క్యులర్ ప్రకారం ఏదైతే మనకు 7-91/RCI 2011 ఉందో, ఇది సర్క్యులర్ ఏది 7-91/RCI 2011 అనేది ఇది సర్క్యులర్. ఇదేంటిది? ఇది సర్క్యులర్. దీని ప్రకారం రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది, రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్లో మనకు వివిధ రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఏవేవి సపోజ్ చూసుకుందాం మనం 1 year డిప్లొమాస్ చూసుకున్నట్టయితే మనకు ఇవ్వడం జరిగింది. రకరకాలైనటువంటి డిప్లొమాస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే డిహెచ్ఎల్ఎస్, అలాగే డిఈసిఎస్సి, అలాగే మనకు డివిఆర్, అలాగే డివిటి, అలాగే మనకు చూసుకున్నట్టయితే పీజీడీసీబీఆర్ లేదా సిబిఆర్. ఇవి అన్నీ కూడా 1 year డిప్లొమాస్. ఇవన్నీ కూడా 1 year డిప్లొమాస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సర్క్యులర్స్లో. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద క్యాండిడేట్ హ్యావింగ్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్ DCBR, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్, డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ DHLS, డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్ అండ్ డిప్లొమా ఇన్ వొకేషనల్ రీహాబిలిటేషన్ మెంటల్ రిటార్డేషన్ విత్ 1 year experience in the disability field post qualification are eligible to undergo a certificate course in education of children with special needs, add-on course which is being conducted by Bengaluru University in association with CBR Network,
Bangalore, after successful completion of this course, the candidates are eligible to register as special educators in a specific disability area. This qualification is treated as equivalent to DED special education అని ఇవ్వడం జరిగింది. సో ఇవి ఏవైతే 1 year కోర్సెస్ ఉన్నాయో ఈ 1 year కోర్సెస్కి అన్నిటికి కూడా ఈ 1 year కోర్సెస్ అన్నిటికి కూడా ఒక సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలి. ఎన్ని నెలది? 6 నెలలది సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలి. ఇది సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలి. సర్టిఫికేట్ కోర్స్ ఏది? ECWSN, ఎడ్యుకేషన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఇది మాత్రమే ఎలిజిబుల్. ఈ సర్టిఫికేట్ అంటే 6 months సర్టిఫికేట్ కోర్స్ అంటే ఏదంటే అది సర్టిఫికేట్ కోర్స్ అనేది కాదండి. పర్టికులర్గా మనకు సర్క్యులర్ ప్రకారం మనకు గైడ్లైన్స్లో ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ కోర్స్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ECWSN అనేది సర్టిఫికేట్ కోర్స్. సార్ యాడ్ ఆన్ కోర్స్ ఉంది కదా సార్ అంటే 100% యాడ్ ఆన్ అన్నా సర్టిఫికేట్ కోర్స్ అయినా బెంగళూరు కోర్స్ అయినా ఒకటే. కానీ క్రాస్ డిజబిలిటీ ఉంది కదా, లేకపోతే ఇంకా సైన్ లాంగ్వేజ్ కోర్స్ ఉంది కదా, ఇంకేదో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ ఉంది కదా అనేది కాదు. ఇక్కడ మనకు క్లియర్గా సర్క్యులర్లో ఏం మెన్షన్ చేశారు? ఎడ్యుకేషన్ చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ అనేది ఒక 6 months సర్టిఫికేట్ కోర్సు. అది కూడా మనకు 5 years మాత్రమే అది సర్టిఫికేట్ కోర్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు DHLS, DHLS, DECSC, DVR, DVT, PGDCBR, CBR ఇవన్నీ కూడా 1 year కోర్సెస్, డిప్లొమాస్, 1 year డిప్లొమాస్. దీనికి ఏమన్నాడు? 100% సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలా. ఆ సర్టిఫికేట్ కోర్స్ పేరు ఏంటిదంటే ECWSN లేదా యాడ్ ఆన్ కోర్సు లేదా బెంగళూరు కోర్సు. సో ఈ విధంగా మనము వాడుక భాషలో వాడుకుంటాం. కాకపోతే సర్టిఫికేట్ కోర్సు, టైటిల్ ఆఫ్ ది సర్టిఫికేట్ కోర్స్ అనేది ఎడ్యుకేషన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సో ఈ సర్టిఫికేట్ కోర్సు మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ RCIలో ఇంక్లూడ్ చేసుకోవాలి. RCIలో ఒరిజినల్ RCIలో మనకు DHLS ప్లస్ యాడ్ ఆను అంటే యాడ్ ఆన్ అంటే ఇది ఉండాలి. ECWSN అనేది టైటిల్ ఉండాలి. అంటే ఏమని వస్తుంది మనకు RCIలో అని అంటే డిప్లొమా ఇన్ హియరింగ్ లాంగ్వేజ్ స్పీచ్. ఎగ్జాంపుల్ ఒక 2012లో వేసాడు అనుకోండి, ఆ పక్కన మనకు అకాడమీ ఇయర్ వస్తుంది. ఏంటని? 2012 అని. యాడ్ ఆన్ కోర్సు ఎగ్జాంపుల్ మనకు 2014-15 అకాడమిక్ ఇయర్ వరకే ఉండింది కాబట్టి ఈ సర్టిఫికేట్ కోర్సు. సపోజ్కి ఒక 2012-13 వర్క్ చేశారనుకోండి ఆ అకాడమిక్ ఇయర్లో, మనకు ఎడ్యుకేషన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని 2012 లేదా 13-14, 14-15 ఒక అకాడమిక్ ఇయర్ని వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ 2 కోర్స్ కూడా మనకు RCI సర్టిఫికేట్లో యాడ్ అయినట్టయితే వాళ్ళు 100% DEDకి ఈక్వలెంట్స్ అంటే స్పెషల్ DEDకి ఈక్వల్ అన్నమాట. ఏ సర్క్యులర్ ప్రకారం? 7-91/RCI 2011 ప్రకారం. సో ఈ విధంగా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మన సర్క్యులర్లో ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యులర్ని మనకు RCI రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు 29th మేలో ఇవ్వడం జరిగింది. 29th May 2024లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది మన RCI పోర్టల్లో. RCI పోర్టల్లో మీకు క్లియర్గా చూడవచ్చు. సర్క్యులర్స్లోకి వెళ్ళినట్టయితే ఈ సర్క్యులర్ అనేది మీకు 100% లభిస్తుంది. RCI వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళినట్టయితే మీకు సర్క్యులర్స్ అండ్ నోటీసెస్ అనేది ఉంటుంది. ఆ సర్క్యులర్ నోటీసెస్లో మీకు 29th May 2024 రోజు ఇది ఏదైతే పర్టికులర్ సర్క్యులర్ ఉందో ఈ సర్క్యులర్ అయితే వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు క్లారిఫికేషన్ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అలాగే ప్రమోషన్లో క్లారిఫికేషన్ అంటే పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది RCI నామ్స్ ప్రకారం అనేది వాళ్ళు అడగడం జరిగింది క్లారిఫికేషన్. ఆ క్లారిఫికేషన్లో భాగంగానే ఈ విధమైనటువంటి రిప్లై కూడా ఈ సర్క్యులర్ని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో డిప్లొమా ఏదైతే 1 year డిప్లొమా ప్లస్ యాడ్ ఆన్ కోర్సు ECWSNకి సంబంధించినటువంటి 6 months కోర్సు ఇంక్లూడ్ అంటే 2 కూడా 100% RCI రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే వాళ్ళు DED స్పెషల్ ఎడ్యుకేషన్గా అయితే ఈక్వలెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు 100% స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో వాళ్ళు 100% ఎలిజిబిలిటీ సాధించిన వారికి అయితే ఈ సర్క్యులర్ ప్రకారం ఇవ్వడం జరిగింది. సో మినిమము రిక్రూట్మెంట్ ఆఫ్ RCI అప్రూవ్డ్ క్వాలిఫికేషన్కి సంబంధించి అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి మెంబర్ సెక్రటరీకి సంబంధించి మనకు ఈ సర్క్యులర్లో. అలాగే మనకు ప్రీ స్కూల్కి సంబంధించి ప్రైమరీకి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీ స్కూల్లో అలాగే మనకు ఇక్కడ ప్రైమరీ అప్పర్ ప్రైమరీకి సంబంధించి ఇది 12th పాస్డ్ విత్ 2 years DED స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ. DEDలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండి HIVI MR ఏదైనా ఒక కేటగిరీ కలిగి ఉండాలి.
అలాగే మనం చూసుకున్నట్టయితే పాస్డ్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, అంటే అప్పుడు మనకి ఏదైతే 2012 వరకు డిప్లొమాస్ అన్నీ కూడా 1 year ఉండే. డిప్లొమాస్ అన్నీ కూడా 1 year ఉండే. అందులో డిఎస్ఈ అనే డిప్లొమా అయితే ఇప్పుడు డిఎడ్గా పిలువబడుతుంది. ఇప్పుడు ఏమైంది అదంటే కాలక్రమేణా అప్గ్రేడ్ అయ్యి డిఈడ్ అంటే మనకు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనేది డిఎస్సి అనే డిప్లొమా అప్గ్రేడ్ అయింది. మనకు నార్మల్ ఎడ్యుకేషన్లో టీటీసీ డైట్ ఎలా ఉందో ఇది స్పెషల్ ఎడ్యుకేషన్లో డైట్ అన్నమాట 2 years. అంతకుముందు మనకు 2012 కంటే బిఫోర్ ఏముండే 1 year ఉండే. 1 year ఉండే కాబట్టి మనము డిఎస్సి అన్నాము. కాలక్రమేణా అప్గ్రేడ్ అయింది కాబట్టి దాన్ని మనం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అన్నాం. సో ఈ డిప్లొమా ఎవరైతే 2012 లోపు చేసి ఉన్నారో డిఎస్సిని 100% వాళ్ళు కూడా 2 years కిందికి కన్సిడర్ చేయబడతారు ఈ సర్క్యులర్ ప్రకారం అన్నట్టుగా అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందంటే 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, 6 months సర్టిఫికేట్ కోర్సు ఆర్సీఐలో రిజిస్ట్రేషన్ అయి ఉండి ఈ రకాలైనటువంటి డిప్లొమా కోర్సెస్ అయితే కలిగి ఉండాలి. ఇక్కడ మనకు డీసీబీఆర్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రీహాబిలిటేషన్, సో దానికి కూడా మనకు 6 months సర్టిఫికేట్ కోర్సు అంటే పీజీ డీసీబీఆర్కి సంబంధించి కూడా సర్టిఫికేట్ కోర్సు 6 months సర్టిఫికేట్ కోర్సు యాడ్ ఆన్, అంటే ఇదే మనకి ఎడ్యుకేషన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సౌత్ ఏసియా బెంగళూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే డిప్లొమా ఇన్ మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ ఎంఆర్డబ్ల్యూ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎంఆర్డబ్ల్యూకి సంబంధించి, జూనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ ద డేఫ్, అలాగే ప్రైమరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ విజువల్ ఇంపైర్మెంటు, అలాగే డివిఆర్ డిప్లొమా వొకేషనల్ రీహాబిలిటేషన్ దీనికి సంబంధించి సర్టిఫికేట్ కోర్సు ఉండాలి. దీనికి కూడా డిహెచ్ఎల్ఎస్కి సంబంధించి కూడా సర్టిఫికేట్ కోర్సు ఉండాలి. మనకు ఈ విధంగా సర్క్యులర్ని అయితే 100% ఫాలో అవుతున్నారు. అండ్ మన నేషనల్ లెవెల్లో నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలలో కూడా ఈ సర్క్యులర్ ప్రకారమే రిక్రూట్మెంట్ జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి లింక్స్ అనేటివి, అంటే ఏ రాష్ట్రంలో ఈ సర్క్యులర్ని వాడడం జరిగింది, ఏ విధంగా రిక్రూట్ చేయడం జరిగింది అనేది కూడా మీకు మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగిందండి. ఎవరికైనా హిందీ వచ్చినట్టయితే మీరు కంప్లీట్గా వారి వీడియోస్ నేను పిన్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చూడవచ్చండి. అలాగే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది 10th 10th పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 12th పాస్డ్ విత్ ఎనీ ఆర్సీఐ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఆఫ్ మినిమం 1 year డ్యూరేషన్ అండ్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, అంటే ఏదన్నా ఒక డిప్లొమా 1 year కలిగి ఉండి 6 months సర్టిఫికేట్ కోర్సు అంటే ఎడ్యుకేషన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనేది ఉన్నట్టయితే, అంటే ఫస్ట్ ఇంటర్ పాస్ అయి ఉండాలి, ఇంటర్ పైన 1 year డిప్లొమా చేసి ఉండాలి, 1 year డిప్లొమా పైన 6 months సర్టిఫికేట్ కోర్సు బెంగళూరు యూనివర్సిటీకి సంబంధించి యాడ్ ఆన్ కోర్సు ఎడ్యుకేషన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కి సంబంధించినటువంటి కోర్సు కలిగి ఉన్నట్టయితే వారు 100% డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కు ఎలిజిబుల్, అంటే ఈక్వలెన్స్ ఎస్జిటికి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇక్కడ మనము ఈ వివిధ రకాలైనటువంటి డిప్లొమాస్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ చూసుకున్నట్టే ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అప్రూవ్డ్ బై ఆర్సీఐ. సో ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై ఆర్సీఐ అనేది ఎనీ అదర్ అంటే మనకు 6 months సర్టిఫికేట్ కోర్స్ అనేది ఇది ఓన్లీ 5 years మాత్రమే రన్ చేయడం జరిగిందండి. సో ఎనీ అదర్ అనేది మనకు కన్సిడర్ కాదు. దీనికి సంబంధించి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు కొన్ని డిప్లొమాసు ఇది డిస్కంటిన్యూ చేయడం జరిగింది. డిస్కంటిన్యూ అయినటువంటి డిప్లొమాస్కి సంబంధించి వారు మెన్షన్ చేయడం లేదు కాబట్టి ఎనీ అదర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికైనా పర్టికులర్ డిప్లొమాస్ ఉన్నట్టయితే వారు కూడా ఎలిజిబులే అని, అంటే ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు ఇక్కడ బిఎంఆర్ అని ఉందండి, బిఎంఆర్ అని ఉంది. బిఎంఆర్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్, అలాగే బిహెచ్ఐ ఉంటుంది బ్యాచులర్ ఆఫ్ హియరింగ్ ఇంపైర్డ్, అంటే ఇవి కాలక్రమేణా ఏమైంది ఈ డిగ్రీస్ అనేటివి కూడా బిఎడ్ ఎంఆర్ అయింది, అలాగే ఇక్కడ బిఎడ్ హెచ్ఐ అయింది, హెచ్ఐ విఐ ఏదైనా సరే కేటగిరీ, అంటే మనకు బిఎంఆర్ బిహెచ్ఐ బివిఐ బీసీపీ బిఎంఐడి ఎగ్జాంపుల్ ఎంఆర్నే. సో ఈ విధంగా మనకు కాలక్రమేణా టైటిల్స్ వాటికి సంబంధించినటువంటి సిలబస్ క్రైటీరియా కరికులం దానికి సంబంధించి పూర్తి అప్గ్రేడ్ అయింది కాబట్టి ఏవైనా మనకు డిప్లొమాస్ ఏవైనా ఉన్నట్టయితే గతంలో మనకు 2010 పైన ఉన్నటువంటి డిప్లొమాస్ చాలా రకాలైనటువంటి డిప్లొమాస్ ఉన్నాయి, అన్నీ కూడా డిస్కంటిన్యూ చేసి రెగ్యులర్ డిప్లొమాస్కి వాటిని రికమెండెడ్ చేసి ప్రజెంట్ ఉన్నటువంటి డిప్లొమా ఏదైతే ఉంటున్నాయో ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి డిప్లొమాస్ ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేస్తూ దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాక్టికల్కి సంబంధించి 100% అప్గ్రేడ్ చేసి
వాటిని పీజీ లెవెల్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఆర్సీఐకి సంబంధించి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ఎంఎస్సి ఎర్లీ ఇంటర్వెన్షన్కి సంబంధించి, అలాగే మనకు రీహాబిలిటేషన్ సైకాలజీకి సంబంధించి, అలాగే క్లినికల్ సైకాలజీకి సంబంధించి, ఈ విధంగా మనకు వివిధ రకాలైనటువంటి డిప్లొమాస్ని వాళ్ళు పీజీ లెవెల్లో కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. బీఎడ్కి సంబంధించి కూడా మెన్షన్ చేయడం జరిగింది కేటగిరీకి సంబంధించి. సో ఈ విధంగా మనకు ప్రైమరీ లెవెల్, అప్పర్ ప్రైమరీ లెవెల్లో డిఎడ్ 2 years డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ డైట్ లాగా, అలాగే 1 year డిప్లొమా ఉండి దానికి ఒక 6 months సర్టిఫికేట్ కోర్స్, అంటే ఎడ్యుకేషన్ చిల్డ్రన్ అనేది స్పెషల్ నీడ్స్ కోర్సుకు సంబంధించి మాత్రమే ఉన్నట్టయితేనే వాళ్ళు ఎలిజిబుల్. దీనికి డిఎడ్కు ఈక్వలెంట్ కాబట్టి ఎస్జిటికి ఆర్ ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి టీచర్ లెవెల్కి అయితే వాళ్ళు ఎలిజిబుల్. సో బీఎడ్కి సంబంధించి చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషను, బీఈడి జనరల్ విత్ 1 year డిప్లొమా, అలాగే బీఈడి జనరల్ విత్ 2 years డిప్లొమా, బీఈడి జనరల్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఇందాక చెప్పానండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అని చెప్పాను కదా. సో పీజీ డిప్లొమా ఇది ఇప్పుడు ప్రజెంట్ లేదండి, ప్రజెంట్ డిస్కంటిన్యూ ఉంది. ఈ డిప్లొమా సంబంధించి కూడా 1 year అంటే ఇప్పుడు ఇది 1 year కోర్స్ కాబట్టి దీనికి 100% సర్టిఫికేట్ కోర్స్ ఉన్నట్టయితే వాళ్ళు 100% ఎస్జిటి అంటే డిఎడ్కి ఈక్వల్ అన్నమాట. ఎస్జిటి పోస్ట్కి ఎలిజిబుల్, డిఎడ్కి ఈక్వల్. ఏది ఉండాలి? పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ విత్ 6 months సర్టిఫికేట్ కోర్స్. అంటే ఏది మళ్ళీ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. అంటే ఇది డిస్కంటిన్యూ అయినటువంటి డిప్లొమా. ఎనీ అదర్ అన్నారు చూడండి, ఇక్కడ చూడండి, ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై ఆర్సీఐ. ఎనీ అదర్ అనేది ఇచ్చాడు, కాకపోతే ఈ డిప్లొమా పర్టికులర్గా మెన్షన్ చేయాలి. సో దాని మీనింగ్ ఏంటిదని అంటే గతంలో ఉన్నటువంటి డిప్లొమాసు డిస్కంటిన్యూ అయినటువంటి డిప్లొమాస్ మాత్రమే ఎనీ అదర్ ఈక్వలెంట్లోకి వస్తాయి. అంతేగాని ఏదో క్రాస్ డిజబిలిటీ తీసుకొచ్చి ఎనీ అదర్ అనడము, లేదా సైన్ లాంగ్వేజ్ డిప్లొమా తీసుకొచ్చి ఎనీ అదర్ అనడం, లేకపోతే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఎనీ అదర్ కింద వస్తాయి అనడం, ఇదంతా కూడా అంటే దీనికి సంబంధించినటువంటి అండర్ పార్ట్లోకి రాదు. ఇక్కడ డిస్కంటిన్యూ అయినటువంటి డిప్లొమాస్ 2010 ముందున్నటువంటి డిప్లొమాస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ డిప్లొమాసు, అలాగే ప్రొఫెషనల్ డిప్లొమాసు, అలాగే 1 year డిప్లొమాస్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే, కొన్ని మాత్రమే డిప్లొమాస్ ఎనీ అదర్ ఈక్వలెంట్గా ఇవ్వడం జరిగినది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మల్టీ డిజేబిలిటీ ఫిజికల్ అండ్ న్యూరలాజికల్, పీజీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లోకోమోటార్ ఇంపైర్మెంట్ సెరెబ్రల్ పాలసీ, సెకండరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్, సీనియర్ డిప్లొమా ఇన్ టీచింగ్ ద డెఫ్, బీఎడ్ ఇన్ విజువల్ ఇంపైర్మెంట్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అప్రూవ్డ్ బై ఆర్సీఐ. సో ఇక్కడ మనకు రకరకాలైనటువంటి ప్రొఫెషనల్ డిప్లొమాస్, పీజీ డిప్లొమాస్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు డిస్కంటిన్యూ ఉన్నాయి ప్రజెంట్. సో రెగ్యులర్లో ఉన్నాయి, మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్లలో చాలా డిప్లొమాస్ ఉంటాయి ఇవి రెగ్యులర్లో, కానీ బట్ ప్రజెంట్ ఉన్నటువంటి డిప్లొమాస్లలో అయితే ఈ డిప్లొమాస్ చాలా అరుదుగా ఉంటాయండి ప్రజెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో. సో మనకి ఎక్కువ డిప్లొమాస్ కనబడేది ఏంటంటే 2 years స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, డిఎడ్, అలాగే ఈ 1 year కోర్సెస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే నేషనల్ లెవెల్ ఎక్కువ రన్ అవుతాయి. ఇవి అరుదుగా ఉండేటువంటి డిప్లొమాస్, అంటే మెయిన్ సెంటర్స్, అంటే మనకి ఏదైతే విధంగా మనకు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లలో మాత్రమే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఈ డిప్లొమాస్ ఉంటాయండి. ఈ డిప్లొమాస్ అన్నీ కూడా మనకు ఎనీ అదర్ ఈక్వలెన్స్ క్వాలిఫికేషన్లలో కూడా రావడం జరుగుతుందండి. సో దీని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక 6 months సర్టిఫికేట్ కోర్స్ తీసుకొచ్చేసి 100% అది ఈ 6 months సర్టిఫికేట్ కోర్సే అనేది మనము దానికి సంబంధించి అయితే మనం దీనికి క్లారిఫికేషన్ అయితే ఇవ్వడానికి లేదండి. ఎందుకంటే అది అండర్ ఆర్సీఐకి సంబంధించి ఉంటుంది కాబట్టి విత్ అప్రూవల్ 6 months సర్టిఫికేట్ కోర్స్ ఏదైనా చేసుకొచ్చి ఎలిజిబుల్ అని చెప్పడానికి లేదు. ఆర్సీఐలో రిజిస్టర్ అయ్యి ఉండి అప్రూవ్ అయ్యి ఉండి మీరు చేసినట్టయితే అది మీ ఆర్సీఐ, అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆర్సీఐ ఏదైతే ఉందో లైసెన్స్డ్, ఆ లైసెన్స్ దాంట్లో మీకు యాడ్ కావాలి. అంటే ఏదంటే అది సర్టిఫికేట్ తీసుకొచ్చేసి నేను 100% ఎలిజిబుల్ అని కాకుండా 100% మీలో ఆర్సీఐలో యాడ్ చేసుకొని ఉండాలి. యాడ్ చేసుకోవాలంటే ఆ సర్టిఫికేట్ అనేది ఆర్సీఐకి సంబంధించినటువంటి దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉండి అప్రూవ్ అయ్యి ఉండి దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి దాని డీటెయిల్స్కి సంబంధించి కూడా ఆల్ పర్మిషన్స్ తీసుకొని ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లో మీరు చేసినట్టు ఉన్నట్టయితే 100% మీకు ఆర్సీఐలో అనేది యాడ్ కావడం జరుగుతుంది మీరు చేసినటువంటి 6 months సర్టిఫికేట్ కోర్స్. సో ఆ సర్టిఫికేట్ కోర్స్ పర్టికులర్గా యాడ్ ఆన్ కోర్సు అనేది మనకు డిఎడ్కు ఈక్వలెన్స్గా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే క్రాస్ డిజేబిలిటీస్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్రాస్ డిజేబిలిటీకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే
టీచర్స్ విత్ క్వాలిఫికేషన్స్ ఇన్ సింగిల్ డిజేబిలిటీ ఏరియా విల్ బి ఎంకరేజ్డ్ టు అండర్గో క్రాస్ డిజేబిలిటీ కోర్స్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ డైవర్సిటీస్ ఇన్ జనరల్ స్కూల్. సో ఇది జనరల్ స్కూల్స్కి సంబంధించినటువంటి డిప్లొమాగా అయితే ఇవ్వడం జరిగిందండి. టీచర్స్ ఎవరైతే రెగ్యులర్ వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారో వారికి సంబంధించినటువంటి కోర్సుగా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆర్సీ అప్రూవల్ ఉంది, బట్ దీనికి సంబంధించి అయితే మనకు నోట్లో ఇవ్వడం జరిగింది. నోటు గమనికకు సంబంధించి దాంట్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దీన్ని మనము ఏదైతే యాడ్ ఆన్ కోర్స్ ఉందో ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కి సంబంధించి దాంట్లోకి మనము దీన్ని తీసుకురావడానికి లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ నోట్ అని ఇవ్వడం జరిగిందండి. సో వీరు కూడా ఎలిజిబుల్ అన్నట్టయితే 100% సర్క్యులర్ లోపలనే మనకు ఏదైతే ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందో 6 months సర్టిఫికేట్ కోర్స్ అనే ప్లేస్లో దీన్ని కూడా మెన్షన్ చేయడం అనేది ఉండే కాబట్టి ప్రజెంట్ వాళ్ళు ఈ విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ అయితే 100% రాంగు, ఎలిజిబుల్ ఇది కాదు. జస్ట్ ఇది మనకు ఆర్సీఐ పర్పస్లో ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారో వారికి అక్కడ ఉన్నటువంటి పిల్లలు రెగ్యులర్ టీచర్ ఎవరైతే ఉంటారో నార్మల్ స్కూల్కి సంబంధించి రెగ్యులర్ టీచరు వారికి ఒక అవగాహన రావడానికి వాళ్ళ స్కూల్లో ఎవరైనా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి వారికి ఒక ఐడియా రావడానికి దానికి సంబంధించినటువంటి కోర్సు మాత్రమే. చాలామంది మన స్పెషల్ ఎడ్యుకేషన్ యాస్పిరెంట్స్ ఈ కోర్స్ చేయడం జరిగింది. ఎందుకు చేయడం జరిగిందని అంటే వారికి ఆర్సీఐకి సంబంధించి అప్రూవల్ కోర్స్ కాబట్టి రెన్యువల్ చేసుకోవడానికి. ఇప్పుడు సిఆర్ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యే వారికి ఎందుకు అన్నట్టుగా ఈ 6 months సర్టిఫికేట్ కోర్స్ చేసినట్టయితే వారికి ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంది, యాడ్ అవుతుంది, అడిషనల్ క్వాలిఫికేషన్ కింద యాడ్ అవుతుంది. కాకపోతే ఇది మనకి యాడ్ ఆన్కి సంబంధించినటువంటి దాంట్లో లిస్ట్లో లేదు. వాళ్ళు సర్క్యులర్ ప్రకారం దీన్ని ఎలిజిబుల్ కాదన్నట్టుగా అయితే నోట్లో ఇవ్వడం జరిగింది. నోట్ అంటే గమనికలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది యాడ్ ఆన్ కోర్స్కి ఈక్వల్ అనేది అవాస్తవం అండి. గమనికలో కూడా మనకి ఇది సర్టిఫికేట్ కోర్సు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ యాడ్ ఆన్ కోర్సుకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందండి. ఏమని ఇవ్వడం జరిగిందంటే గమనిక సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ రన్ బై సిబిఆర్ నెట్వర్క్ ఇన్ అప్లికేషన్ విత్ బెంగళూరు యూనివర్సిటీ విల్ బి కన్సిడర్డ్ ఓన్లీ అప్ టు 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ దిస్ ఆర్డర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్. సో ఈ సర్టిఫికేట్ కోర్స్ అనేది మనకు ఈ ఆర్డర్ అంటే ఈ ఇష్యూ ఆర్డర్ ఎప్పుడు ఉంది మనకు 2011లో ఈ సర్క్యులర్ని ఇవ్వడం జరిగింది. ఈ సర్క్యులర్ నుండి మనకు 5 yearsలో ఈ సర్క్యులర్ ఎప్పుడు వచ్చింది 2011లో వచ్చింది. 5 years అంటే 15th అంటే 2015 వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి ముచ్చట అంటే 2011లో ఈ సర్క్యులర్ వచ్చింది కాబట్టి ఈ సర్క్యులర్ నామ్స్ ప్రకారం 2015 వరకు రన్ అయినటువంటి 2011 నుంచి 2015 వరకు రన్ అయినటువంటి కోర్స్ యాడ్ ఆన్ కోర్స్ ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్స్ 11 to 15 వరకు ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్స్లో చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యాడ్ ఆన్ కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే డిఎడ్కు స్పెషల్ ఎడ్యుకేషన్లో డిఎడ్కు ఎలిజిబుల్ అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా వారికి కన్సిడర్ చేయాలి అన్నట్టుగా అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి సిబిఆర్ నెట్వర్క్ వాళ్ళు బెంగళూరు యూనివర్సిటీకి సంబంధించి అప్లికేషన్ పర్మిషన్ తీసుకొని అంటే బెంగళూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థగా ఉంటూ ఈ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్ అనే సర్టిఫికేట్ని వాళ్ళు రన్ చేయడం జరిగింది. మొత్తానికి ఈ సర్టిఫికేట్ కోర్స్కు 5 years మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆర్సీఐ నుండి. కాబట్టి ఈ 5 years లోపు చేసినటువంటి యాడ్ ఆన్ కోర్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా కన్సిడర్ చేయాలన్నట్టుగా అయితే మనకు నోట్ అనే గమనికలో ఇవ్వడం జరిగిందండి. ఇదండి మనకు ప్రెస్ నోటు ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణకు సంబంధించి ఇవ్వడం. ఇట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ హ్యాస్ issued DSC 2024 teacher recruitment notification 24 RC 1 TRT DSC 2024 dated 29/2/2024 and invited application from eligible candidates for 220 special education teacher post at upper primary secondary level in the category of school assistant and 796 special education teacher post at primary level in the category of secondary grade teacher in government and local body schools of the state. సో ఈ విధంగా మనకు ప్రెస్ నోట్ కూడా క్లారిఫికేషన్ అడిగిన తర్వాత ఇవ్వడం జరిగిందండి. సో 7th June 2024కు సంబంధించి మనం ఈ సర్క్యులర్కి అంటే ఈ ప్రెస్ నోట్కి సంబంధించి అయితే చూడవచ్చు. వివిధ రకాలైనటువంటి డిప్లొమాస్ అలాగే దానికి సంబంధించినటువంటి నామ్స్ రెగ్యులేషన్స్ కోర్సెస్కి సంబంధించి ఈ విధంగా మనకు కంప్లీట్గా ఇవ్వడం జరిగిందండి. సో
మీకు ఏది డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు 100% మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్కి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు పిన్ చేసి పెట్టాను కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీరు మన వాట్సాప్ గ్రూప్లలో మీరు జాయిన్ అయినట్టయితే మన ఛానల్ ద్వారా పెట్టేటువంటి అప్డేట్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు స్పీడ్గా రావడం అనేది ఉంటుందండి. సో ఇదండి ఇవాళటి మన వీడియో. మీకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అనేది రావడం జరిగిందన్నట్టయితే నేను అనుకుంటున్నాను. లేదన్నట్టు మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో 100% కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.